రాష్ట్ర స్థాయి ఐసెట్ 2024 పరీక్ష ఫలితాలలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు 10లోపు 3 ర్యాంకులు, 100లోపు 22 ర్యాంకులు, 1000లోపు 95 ర్యాంకులతో విజయ దుందుబి మ్రోగించిందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ ప్రత్యేక అంశాలలో శిక్షణ ద్వారా ఈ ఘన విజయం సాధించామని తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ 100లోపు 22 ర్యాంకులు సాధించడం ఆదిత్యకు మాత్రమే సాధ్యమని, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందం అభినందనీయమని, విద్యార్థులు వరుసగా ఎల్ యశ్వంత్, సాయిరామ్ కుమార్, కె నాగదుర్గా ప్రసాద్, ఏ తరుణ్, ఆదిత్య, శ్రీవర్ధన్, బి శ్రీకాంత్, కేడిఎన్, నిఖిత, సిహెచ్ దేవి, శైలజ, కె శ్రీసాయి, వినయ్, ఎన్ నితిన్, సాగర్, పివిఎల్ దివ్య, ఏ ఐజాబాబు, కె లక్ష్మీ ప్రసన్న, ఏ మానస ప్రియ, వి ధరణి, బి నయన, పిఎస్వి అవినాష్, ఎంవి సుజాత, డి మణిసాయి, ఎం ఉదయ సాత్విక్, వై సత్యలతో ఆదిత్యకు ప్రత్యేక స్థానం సుస్థిరం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య ర్యాంకులతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల 52 ఎంఎన్సీ కంపెనీలలో 10,140కు పైగా ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారని తెలిపారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఆదిత్యలో ఉద్యోగం ఛాన్స్ కాదని చాయిస్ అని సగర్వంగా తెలియజేశారు. శిక్షణ వారిలో దాగి ఉన్నటువంటి అనేకమైన స్కిల్స్ బయటికి తీయడానికి మొదటి నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టూడెంట్ కనుక పీజీ స్టడీస్ చదవాలి అనుకుంటే వాడికి పీజీ స్టడీస్ మీద ప్రత్యేకమైన శిక్షణ, ఐసెట్కి వెళ్ళి ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే దానికి ట్రైనింగ్. అంటే ఒక విద్యార్థి ఒక మంచి క్యాంపస్ ఉద్యోగాన్ని సాధించాలి, క్యాప్జెమినీలో ఉద్యోగం సాధించాలి అనుకుంటే దానికి ప్రతి క్యాంపస్ పద్ధతి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం దానికి ఒక శిక్షణ, ఏ రంగంలో విద్యార్థి ఆసక్తి కనబరుస్తున్నారో తను ఎంచుకున్నటువంటి మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళి కూడా ఆదిత్య విద్యా సంస్థ మొదటి నుంచి విద్యార్థులకు ఇస్తున్నది. ఫలితాలు కూడా మనం చూడడం జరుగుతుంది. స్టేట్ రాసినటువంటి ఐసెట్ ఎగ్జామినేషన్లో స్టేట్ 2nd ర్యాంక్గా ఇది ఆయన అన్నమాట, మేము కాకినాడలో ర్యాంకులు సాధిస్తున్నాం, మాకు ఒక ప్రతిష్ట ఏర్పడింది. ఇక్కడ కాలేజీ పెట్టి ఆ ర్యాంకులు సాధించకపోతే ప్రతిష్ట దెబ్బతింటుందేమో అని అనుమానంగా ఉందన్నాడు. ఎంబీఏకి ఎంసీఏకి సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష. ఇందులో స్టేట్లో 1100 కాలేజీలు ఉంటే ఒక్క రాజమండ్రి ఆదిత్య కాలేజీకి 100లోపు 3 ర్యాంకులు వచ్చాయి. అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు 10లోపు 3 ర్యాంకులు, 50లోపు 9 ర్యాంకులు, 100లోపు 24 ర్యాంకులు, 1000లోపు 97 ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు. ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి, అధ్యాపకుల యొక్క కృషి, మేనేజ్మెంట్ ఆలోచన, ఇవన్నీ కలగలిపితేనే వస్తాయి. ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శేషారెడ్డి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి, పుస్తకాలు రాయించి, అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు, డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే 2 డిగ్రీలు తయారవుతున్నట్టు అనమాట విద్యార్థి. ఓ పక్కన పోటీ పరీక్షలకు, మరో పక్కన డిగ్రీకి. ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యలోనే జరుగుతుంది. ఇది మరి ఎక్కడా లేదు. అంచేత మేము ఈ విజయాలు సాధించగలుగుతున్నాం. మరి విజయాల వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహం, అధ్యాపకుల సమిష్టి కృషి, మేనేజ్మెంటు అవిరళ కృషి, దాంతోపాటుగా పాత్రికేయ మిత్రుల ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి. అందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 1150 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మాత్రమే అత్యధిక ర్యాంక్స్ అనేది సాధించడం జరిగింది. ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ 2nd ర్యాంక్, అలాగే స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, అంటే టాప్ 10 లోపు 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే టాప్ 100లో చూసుకున్నట్టయితే కనుక 22 ర్యాంక్స్ వచ్చినాయి. టాప్
1000లో చూసినట్టయితే కనుక 95 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో అవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆల్ ప్రిన్సిపల్స్, అలాగే మన ఐసైట్ కన్వీనర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, మన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు, మెయిన్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనే కోచింగ్ అనేది స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ కానీ ఇవన్నీ కూడా మన చైర్మన్, విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు చెప్పిన గైడెన్స్లోనే ఇదంతా కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.